అంతేకాదు 40 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, దప్పికేస్తుంది గ్లాసు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, రాష్ట్రం కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళలో నేను అడుగుతున్నా, మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా, జగన్ నీ మార్కు తెలుసుకో. చెత్త పన్ను నీ మార్కు, 200 రూపాయలు కరెంటు బిల్లు, 800 రూపాయలు నీ మార్కు, 60 రూపాయల మద్యం బాటలు, 200 రూపాయలు నాసిరకం నీ మార్కు. ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటమాడడం నీ మార్క్ అని చెప్తున్నా. నిరుద్యోగం దేశంలో నెంబర్ 1 నీ మార్కు. ఉద్యోగ కల్పించడంలో నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ మార్కు. అన్నా క్యాంటీన్ కూల్చివేత నీ మార్కు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం నీ మార్కు. శ్రీమకు తెచ్చిన ₹1 పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ధ్వంసం చేయడం నీ మార్కు. తమిళలో ఒక విషయం చెప్తున్నాను, ఒక చేత్తో ₹10 ఇస్తాడు, ఇంకో చేత్తో గిల్లి మన చెయ్యిని ఖాళీ చేసి గాయం చేసి ₹100 దోసేసే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఇంకొక పక్క తెలుగుదేశం మార్క్ ఒకసారి చూస్తే 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనేసిన రోడ్ల మీదనే నడుస్తున్నారు మీరు ఇంకా. అవునా కాదా? 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 12 లక్షల ఇళ్లు నిర్మాణం చేసిన పార్టీ. ఇరిగేషన్ పైన 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, విదేశ విద్య, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ కానీ, మరుగుదొడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్ని ఏరియాల్లో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏ మాత్రం మీకు పోలికే లేదు, పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య ఈయన మార్కు. రక్త చరిత్ర నీ మార్కు. బాబాయ్ హత్య నీ మార్కు. సొంత చెల్లి పుట్టుకపోయిన నీచపు ప్రచారం చేయడం నీ మార్కు. అమ్మను గెంటేయడం నీ మార్కు. అవునా కాదా? అమ్మను గెంటేసిన వాడు, తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సభలో, ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? అర్థమైందా? నేను అడుగుతున్నా, ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? వివేక హత్య కాదు, అది గుండెపోటు.
ఎక్కడొచ్చింది ఇక్కడే ఉంటుంది, పనికి మాలిన సాక్షి. ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు? తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడుగుతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటు అన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లి అడుగుతా ఉంది. చెప్పాలనా లేదా? నా మధ్యలోనే హంతకులుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే